షట్ అప్. అసలు ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మే ఇద్దరు ఓ ఇంటి కోడళ్ళం. ఈమె మా మామ. దేవుడి బొమ్మకి కిలం పడితే చింతపండుతో తోమి శుభ్రపరుస్తామా లేదా, అలాగే మా మామగారిని బాగు చేయడానికి వచ్చిన మా అత్తయ్యకి సహాయపడదామని వచ్చాం. అత్తయ్య, గడుస్తానం పోతే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. చూడండి బాబు, భార్యను ఎవరైనా అల్లరి పెడితే భర్త అనేవాడు అడ్డుపడతాడు. ఆ భర్తే భార్యను అల్లరి పెడితే కొడుకులనేవాళ్ళు కోడళ్ళనేవాళ్ళు ముందుకొస్తారు. అలా వచ్చిన కోడళ్ళు బాబు వీళ్ళు. నీ మాటల చమత్కారం కట్టిపెట్టు. జానకిని తప్పించి తీసుకెళ్ళటం వీళ్ళ తరం కాదు కదా, వీళ్ళని పుట్టించిన దేవుడి తరం కూడా కాదు. అదేమిటి బాబు, ఏనుగంతటి పెద్ద జంతువు గోతులో పడితే దాన్ని పైకి లాగటానికి గడ్డి పరకలతో చేసిన తాడే కదా బాబు ఉపయోగిస్తాం. ఇందులో ఏనుగెవరు? మీ అంతటి వారు ఎదురుగా నిలబడి ఉండగా మేం గడ్డిపోతలమే అవుతాం గాని ఏనుగెలా అవుతాం బాబు? షట్ అప్. మీరంతా కూడబలుక్కొచ్చినా నేను చలించను. రేయ్, వీళ్ళందరినీ తీసుకెళ్ళి కట్టేయండి. ఆ కనిపించేదే బహదూర్ బంగ్లా. నువ్వేం చేయాలో చెప్పిందంతా గుర్తుందిగా? వోంట్ ఫియర్ అల్లుడు, ఐఎమ్ హియర్. ముందు ఎస్ఐని పిలు. అటెన్షన్. బాసు ఆజ్ఞ. విడిపోయిన మా అమ్మా నాన్నను కలపడానికి, మా తమ్ముడిని బాగు చేయడానికి మేము ఒక పథకం వేశాం. దానికి నీ సహకారం కావాలి. నువ్వేం చేయాలో అంతా మా అప్పారావు మామయ్య చెబుతాడు. నేను చెప్పినట్టు ఫాలో అయిపోవడమే. నువ్వు నాతోరా. పోరా. చిచ్చి పోరా. అర్థంలో నేనేం చేస్తే అది చేయాల్సిన బొమ్మ. చిచ్చి పోరా. ఎవరో నన్ను బాస్ అని పిలుస్తాను. ఇంకెవడు? వాడే నా తమ్ముడు. వాడిని తలుచుకుంటుంటేనే ఒడ్డు ముడిపోతాను. పట్టుకున్నాను వయస్తే. తొందరపడకు, చూద్దుగానిగా. ఇక నీ పని దెబ్బలు లెక్క పెట్టటమే. చిన్న బాస్. వెళ్ళి వెళ్ళి పిలుస్తున్నాడు, వెళ్ళి. ఏమిటయ్యా, పెద్ద బాస్ దగ్గరికి వెళ్తుంటే మధ్యలో నువ్వు ఆపుతావేంటి? అది కాదు బాస్, జానకమ్మని తీసుకొచ్చి అప్పగిస్తే పెద్ద బాస్ నాకు 10 లక్షలు ఇస్తానన్నాడు. ఆమె తీసుకొచ్చి అప్పగించాక చాలా సింపుల్ గా యూ మే గో అన్నాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా? జానకమ్మను తీసుకొచ్చి అప్పగిస్తేనా? బాస్, ఇప్పుడు నేను ఎందుకు కొట్టానో తెలుసా? పెద్ద బాసు ఉంగరాన్ని ఇలా ఇలా కదుపుతాడు, నువ్వు కూడా అలా కదుపుతావేంటి? అందుకే నిన్ను కొట్టాను. సారీ సార్. ఈ ఉంగరం ఈ వేలు కొన్నంతసేపు ఈ దరిద్రపు అలవాటు మానుకోలేను. ఇక మీదటి తప్పెప్పుడు చేయండి సార్. అది అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు పెద్ద బాస్ దగ్గర తీసుకెళ్ళి నీకు ఇవ్వాల్సినవన్నీ ఇప్పిస్తాను. నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ఇది మన పెద్ద బాస్ మేనరిజం. నేను చాలా అనుభవంతో చెప్తున్నాను, నా మాటని ఛేదించే. బాస్, జానకర్ కొడుకుల్లో అతనొకడు. తన తల్లిని బంధించిన బహదూర్ని కలవాలని అతను ఎగిరిపడుతుంటే నేనే అతను పట్టుకొచ్చాను. సార్ అనే లేనిపోని మీ పొగరు, ఇలా ఏళ్లు నలుపుకునే లేనిపోని మీ పోజులు అన్ని అచ్చు మీ పొలికలే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. బాస్ గారు, నువ్వు? నేనే సార్, అప్పారావుని. నేను ఇక్కడి నుంచి తప్పించుకుపోయాక నా నిజాయితీ రుజువు పరుచుకునే వరకు ఇక్కడ రాకూడదు అనుకున్నాను. సరిగ్గా అదే టైంలో ఇన్స్పెక్టర్ గారు చెట్టు కింద కూర్చుని తమరు ఇక్కడ ఏం ఆడుతున్నారో అయ్యే మాటలు రేడియోలో వినేస్తున్నారు. రెక్కట్టుకు లాక్కొచ్చేసారు. వాట్? ఇక్కడ మాటలు అక్కడ వినిపిస్తున్నాయా? అదేలా సాధ్యం? అది పెద్ద బ్రహ్మ విజయం కాదు. వాళ్ళ ఏజెంట్ ఎవరైనా ఇక్కడ మైక్రోఫోన్ పెట్టుకుని ఉంటే ఇక్కడ మాటలు అక్కడ వినిపించడంలో ఆశ్చర్యమే ఉంది. మనం గ్రహించుకోవాలి. కానీ జానకమ్మ ఇద్దరు కొడుకుల్లో అతనొకడు. తన తల్లిని బంధించిన బహదూర్ని కలవాలని అతను ఎగిరిపడుతుంటే నేనే అతను పట్టుకొచ్చాను. ఇక్కడ మీ ఏజెంట్ ఎవరైనా ఉన్నాడా? కమ్ ఆన్, టెల్ మీ. ఇక్కడ మీ ఏజెంట్ ఎవడో చెప్పు. చెప్పను.
చెప్పకపోతే చంపేస్తాం. చావుకి భయపడే చచ్చు దద్దమ్మని అయితే మా ఏజెంట్ ఆ శేఖరే అన్న విషయం ఇందాకే చెప్పుండేవాడి. నో సార్, నాకేం తెలీదు. నేను పోలీస్ ఏజెంట్ కాదు. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి. ఇన్స్పెక్టర్ గారు, అతను మీ ఏజెంటా లేక? నాన్ సెన్స్. ప్రాణం పోయినా సరే నిజం చెప్పొద్దు అని మా ఏజెంట్కి మేము స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. ఇతను మా ఏజెంట్ అని చెప్పానే కానీ ఇతని జేబులో మైక్రోఫోన్ ఉంది అన్న సంగతి నేను చచ్చినా చెప్పను. అబద్ధం సార్, ఇదంతా అబద్ధం. నా జేబులో ఏ మైక్రోఫోన్ లేదు. రాస్కెల్, నా కన్న తల్లిని అప్పగించడమే కాకుండా పోలీసులతో చేతులు కలిపి నా తండ్రి జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తావా? వీడి జేబులు చెక్ చేయండి. ఆగండి, అలాగా జేబులు ఎతకడంలో ఎక్స్పర్ట్ నేనుండగా మీరెందుకు? ఆ? ఇదిగో ఇంగ్లీష్ చూడమేంటి ఇంకా పవర్ఫుల్. ఇదంతా మోసం సార్. దీన్ని ఎవరో నా జేబులో వేశారు. నార్మల్ బాస్ ఎదురుగా ఉండగా ఎవరో నీ జేబులో మైక్రోఫోన్ వేయటమేంటి? అంటే నీ ఉద్దేశంలో బాస్ కళ్ళుండి కళ్ళు లేని కబోదనే? ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ రెండో కొడుకు వీడే అయి ఉంటాడు సార్. ఒరేయ్, నీ తండ్రిని చంపానన్న కక్షతో నన్ను చంపడానికి ప్రయత్నించావంటే అర్థం. కానీ ఇన్నేళ్లు పెంచిన తల్లి మీద కనీసపు విశ్వాసం కూడా లేకుండా నా చేత చంపించడానికి ప్రయత్నిస్తావురా బ్లడీ రోగ్. సార్ సార్, నా మాట ఒకటి వినండి సార్. మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు అతను కాదు సార్, నేను. ఏమిటి, నువ్వు నా కొడుకువా? ఆ రోజు జానకిని తీసుకురమ్మన్నప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమెను ఆ రోజే చూశానన్నావు. ఆవిడ మా అమ్మని తెలిస్తే ఆవిడతో పాటు నన్ను కూడా చంపేస్తారన్న భయంతో అలా చెప్పాను సార్. షట్ అప్. అది కాదు సార్, ఈ అలవాటు చూసి అతనే మీ కొడుకు అనుకుంటున్నారు. కానీ ఆ అలవాటు నాకుండే సార్. ఇతనే అలవాటు మానిపించాడు సార్. ఏమిటి, నీ అలవాటు నేను మనిపించానా? కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోతుంది, జాగ్రత్త. వీడి మాట నమ్మకండి బాస్. వీడి ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి రోజునే నన్ను చూసి మామయ్య అని పిలిచాడు. ఏకంగా మిమ్మల్ని నాన్న అని పిలిచేస్తున్నాడు. రేపు ఈ టెన్నంతటికి బాస్ నేనేనంటాడు. వీడి పెద్ద కలకత్తా కేడీలాగా ఉన్నాడు బాస్. వీడి మాట నమ్మకండి. నువ్వు నా కొడుకువా? నేను భరించలేదు. మీ నోటికి సీల్ అయ్యిండ్రా. సార్, చెప్పేది వినండి. న్యాయంగా ఇలాంటి సీడ్లు ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్ లో వేస్తారు. ఇన్నాళ్ళకి ఇండియాలో కూడా వేస్తున్నారు. శభాష్. అమ్మయ్య, ఈనాళ్ళకి మీ అసలు కొడుకు ఎవడో తెలుసుకోగలిగారు. దేవుడికో దండం పెట్టు. బాస్ బాస్ బాసు బాసు మోసం బాసు మోసం. నువ్వెవరు? నేను నీ అసలు అసిస్టెంట్ బాసు. నన్ను వెనక నుంచి దెబ్బతీసి ఈ డూప్లికేట్ గారు ఎంటర్ అయ్యాడు. నార్మల్, ఎందుకు నాలాగా వేషం కట్టుకొచ్చావు? వీడెవడో కల్తీ చల్తీ బాసు. అబద్ధం ఆడకు బాసు. వీడు నన్ను దెబ్బతీసి నా స్థానంలో వచ్చాడు అంటే వీడు నీ కొంప ముంచడానికే వచ్చాడన్నమాట. కాదు బాస్, వీడెవడో మీ పుట్టు ముంచడానికి వచ్చాడు బాస్. లేదు, నేనెవరిని మోసం చేసేవాడిని కాదు. మీరే మాయతో బాసుని గాడిదని చేస్తున్నారు. ఆ మాటకొస్తే నువ్వే బాసుని వ్యధం చేస్తున్నావు. మీరు గాడిద అని వాడన్నాడు, వ్యథావా అని వీడన్నాడు. ఎవరు ఏమంటే మనకే, ముందు లోపల బారేద్దాం ఇద్దరిని, తర్వాత ఆలోచిద్దాం. కరెక్ట్. వీళ్ళిద్దరిని బంధించి చీకటి కుట్టుబడేంట్రా. వీడెంత మాత్రం నా కొడుకు కాదు, తప్పకుండా ఆ నాగరాజు కొడుకే. వీళ్ళని తీసుకువెళ్ళి నాగరాజును చంపినట్టే చంపండి. ఆగండి. జానకి తనకు ఇద్దరు బిడ్డలని గర్వపడింది. తనని చంపించదలుచుకున్న ఈ కొడుకును చూసి ఇప్పుడేమంటుందో నేను చూడాలి. అంతేకాదు, ఇద్దరు కోడళ్ళు కూడా వచ్చారుగా. అందులో ఏ కోడలు వీడిని చూసి ఏడుస్తుందో అది కూడా నేను గమనించాలి. అప్పారావు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ బంధించిన వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకో. ఓకే సార్. ఇప్పుడు నీ ఇద్దరు బిడ్డలు ఇక్కడే ఉన్నారు. అందులో నా బిడ్డ ఎవరో నువ్వు చెప్పకపోయినా నేనే తెలుసుకున్నాను. నన్నెదిరించి నా చేతుల్లో కుక్క చావు చచ్చిన ఆ నాగరాజు గతే ఇప్పుడు వీడికి పడుతుంది. నీ చావు చూడ్డానికి నీ పెంపుడు బిడ్డ ఉండడు. అందువల్ల ఆఖరిసారిగా నీ పెంపుడు బిడ్డని కళ్ళారా చూసుకో. ఈనాటితో నా శత్రుశేషం తీరిపోతుంది. వాడిని తీసుకువెళ్ళి ఆనాడు వాడి తండ్రిని చంపిన దానికంటే క్రూరంగా చంపండి. ఆయన్ని
చంపేస్తున్నారు అత్తయ్య. ఆయన్ని కాపాడండి, కాపాడండి. బావా ముందు మన శాఖను కాపాడాలి పద. తమ్ముడిని నేను రక్షిస్తానమ్మా. ఆగు. ఆ శేఖర్ మన శత్రువు నాగరాజు కొడుకు. వాడిని నువ్వు రక్షించడానికి వీల్లేదు. బాగా ప్రతీకారంతో హృదయం మూసుకుపోయిన నీకు కన్న శత్రువు కొడుకు ఎవరో తెలియటం లేదు బహదూర్. ఏ శేఖర్నైతే నీ శత్రువు కొడుకుగా భావించి చంపాలనుకున్నావో వాడే నీ కన్న కొడుకు. చిట్టి, నువ్వు ఇక్కడే ఉండి అమ్మని కనిపెట్టుండు. శేఖర్ మన సొంత కొడుక. ఆ సంగతి రాజు చెప్పలేదే? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? యావని చెప్పాలి? మీ రక్తం పంచుకుని పుట్టిన కొడుకు అమానుషంగా ప్రవర్తించి కన్న తల్లినైన నన్నే మీకు బందీగా అప్పగించాడు. మీరు చేసిన దారుణాలకి మీ మీద పగ తీర్చుకోవలసిన ఆ నాగరాజు కొడుకు ఇప్పుడు మీ కన్న కొడుకుని రక్షించడానికి వెళ్ళినప్పుడు వాడు నా బిడ్డ కాదని ఎలా చెప్పమంటారు? కట్టుకున్న భార్యని కసాయితనంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన వాడిని నా కన్న కొడుకుని చెప్పుకోవడం నాకు సిగ్గుచేటు. నా పేగు తెంచుకుని పుట్టిన దుర్మార్గుడు చచ్చిపోవడం వల్ల మన వంశంలోని దుర్మార్గం చస్తుంది. కృష్ణ లాంటి ఉత్తముడు బ్రతకడం వల్ల మంచితనానికి మానవత్వానికి ఓ అర్థం ఏర్పడుతుంది. అందుకనే నేనింతకాలం మీకు నిజం చెప్పలేను. మీరు చేసిన దుర్మార్గానికి మీ చేతుల మీదుగానే ఇప్పుడు మీ కన్న కొడుకు హతమవుతున్నాడు. హతమవ్వనివ్వండి. అలా ఎన్నటికీ జరగదు, జరగనివ్వను. ఒక ఆర్డర్తో ఒక మనిషిని చంపగలిగిన నేను మరొక ఆర్డర్తో ఆ దారుణాన్ని ఆపగలను. జానకి, నేను ఇప్పుడే వెళ్ళి శేఖర్ని రక్షించి ఆ నాగరాజు కొడుకుని మృత్యుగృహానికి పంపిస్తాయి. రండిరా, మీరంతా రండి. హ్యాండ్స్ అప్. అప్పారావు, నువ్వు వెళ్ళి వాళ్ళ తుపాకులని కలెక్ట్ చేసుకో. హ్యాండ్స్ అప్. వెరీ గుడ్. బంధించిన సమయానికి బయటకు వచ్చి ఆదుకున్నాం. మనం ఇప్పుడు వెంటనే బయటికి వెళ్ళాం. పలవి. ఆగు విక్రమ్. ఈ క్షణం నుంచి నీకు ఊడిగం చేసే బానిసమే కాదు బహదూర్, ఈ డన్నికి కాబోయే బాస్ని. నోర్మయ్. నాలాంటి మనిషి మరొకడొస్తే ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా నన్ను ఆ చీకటి కొట్లో పడేశావు. నన్ను నేను నిరూపించుకోకపోతే వాడితో పాటు నన్ను కూడా చంపేసేవాడివి. ఎన్నాళ్ళు నీకు ఊడిగం చేసినా నా బతుకు కుక్క బతుకేనన్న సంగతి ఆ చీకటి గదిలో గానీ నాకు జ్ఞానోదయం కలగలేదురా. వీళ్ళని మందించండి. శభాష్ శిష్య, ఇన్నాళ్ళకి గురువు పేరు ఎవరా నీ నిలబెట్టావు. శిష్యుడు? ఇన్నాళ్ళు నీ ఐడియాలు ఫాలో కాబట్టి రోజు వీడితో తిట్లు తింటున్నాను. ఒరేయ్, వీడు పాదరస మనిషి, జారిపోతాడు. వీడిని మాత్రం గట్టిగా పట్టుకుని మొత్తం అందరినీ బంధించండి. అమ్మ శిష్య, రే విక్రమ్, నువ్వు కోరుకున్న అధికారాన్ని, నా సిరి సంపదలు మొత్తం నీకు ఇచ్చేస్తాను. అవతల నా కన్న కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. వాడిని నేను రక్షించుకోవాలి. నన్ను వెళ్ళని. రక్షించుకుంటావా? నీ శత్రువు కొడుకు చావాలనేదే నీ సిద్ధాంతం అయితే ఇప్పుడు వాడు నాకు శత్రువైన నీ కొడుకు కనుక వాడు చావాల్సిందే. చూశారా, పావుల్ని నడించేవాడు ఆ పావుల చేతనే కాటు తింటాడని మీ అనుచరులే నిరూపించారు. నిజమే. అరే పారిపోతున్నా. పారిపోతున్నా. వెళ్ళి పట్టుకోండి, పట్టుకోండి. పారిపోయాలంటే కాల్చేస్తాను. వీళ్ళు పడిపోతాను, మీరు పట్టుకోండి. వెళ్ళండి. వాళ్ళ మనిషి చచ్చిపోయాడు.
బామ్మ వారు ఇంకా రాలేదు. నేను వెళ్తాను. ఎక్కడికని వెడతావు? ఎలాలో తెలుసుకొని వెళ్తాను. కాల్చద్దు, నన్ను కాల్చద్దు. మా అప్పారావు మావయ్య అర్జెంట్ గా ఈ పని మీద పెడుతూ నన్ను 2 రౌండ్లు కొట్టమని ఐడియా ఇచ్చాడు. చీకట్లో నన్ను దొంగ దెబ్బ కొట్టి వస్తావురా బ్లడీ? అత్తయ్య, ఏమిటి మావా ఈ డెన్ బాస్ అంతటి వాడిని దంచవతలు బారేసి ఇంకా విచారంగా తల వంచుకుని వస్తున్నావు ఏమిటి? నీ ఎంత దని చేసినా పనికి మాలిన వాడి చేతిలో నేను 4 తిన్నానుగా, అందుకే సిగ్గుపడుతున్నాను. శభాష్ కృష్ణ, శభాష్. తూర్పు పడమరలా విడిపోయిన మీ తల్లిదండ్రుల్ని పార్వతీ పరమేశ్వరులా కలిపేశావు. తప్పుదారిలో నడుస్తున్న తమ్ముడిని చక్కదిద్దావు. చిట్టి చచ్చిపోవటం అంతా అబద్ధమని, బతికే ఉందని నువ్వు వాడించిన నాటకమని నాకు అప్పారావు చెప్పేశాడు. అయినా ఇదంతా మంచి కోసం చేశావు కాబట్టి ఓ మంచి పౌరుడిగా నిన్ను అభినందిస్తున్నాను. కంగ్రాట్స్. శభాష్ అల్లుడు. ఇంకా చూస్తానే ఉంటాడు, పదండి జైలుకి. పదండి జైలుకి అని నువ్వు నా చేయి పట్టుకుంటావేమిటి? నేను నీ చేయి పట్టుకోవాలి. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది గనక. క్లిష్ట పరిస్థితిలో ఉన్నది దేశం కాదు, అటు చూడండి, నా తమ్ముడు. ఎన్నో వ్యధ పనులు చేశాను. అమ్మ వాళ్ళకు నా మొహంలో చూపించేది. మీలో ఎంతో మార్పు వచ్చింది. వాళ్ళు ఆనందించడానికి చాలు.